అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఉత్తరప్రదేశ్‌లో ఆర్ఎస్ఎస్ శాఖలపైన దాడులు చేయడాన్ని ముస్లిములు పనిగా పెట్టుకున్నారు. తాజాగా అటువంటి సంఘటన లఖనవులోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై 27వ తేదీన చోటు చేసుకుంది. స్వయం సేవకులు శాఖ నిర్వహించుకుంటుండగా స్థానిక ముస్లిం యువకులు వాళ్ళ మీద రాళ్ల దాడికి పాల్పడ్డారు. శాఖ కార్యవాహ యువరాజ్ ప్రజాపతి చిన్హట్ పోలీస్ స్టేషన్లో దీనిపైన ఫిర్యాదు చేశారు. సాకిబ్ అనే వ్యక్తితో పాటు సుమారుగా 10 మంది గుర్తు తెలియని ముస్లిం యువకులు దాడికి పాల్పడ్డారని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. చిన్హట్లోని చాహరియా మాత ఆలయం ఆవరణలో ప్రతిరోజు సాయంత్రం సంఘశాఖ నిర్వహిస్తుంటారు. జూలై 27వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో అలాగే శాఖ జరుగుతూ ఉంది. ఆ సమయంలో ముస్లిం దుండగులు కొంతమంది రాళ్ళు ఇటుకలు తెచ్చుకుని వాటితో శాఖలో పాల్గొన్న స్వయం సేవకులపైన దాడి చేశారు. ఆ ప్రాంతంలో ఇకపైన శాఖ పెట్టకూడదని, అదే జరిగితే చంపేస్తామని బెదిరించారు. ఆ వివరాలతో యువరాజ్ ప్రజాపతి చేసినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్లు 191/2, 352 అలాగే 232 ప్రకారం కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ఆ సంఘటన పైన స్పందించారు. ఆర్ఎస్ఎస్ శాఖ పైన దాడి సంఘటనలో సమగ్ర దర్యాప్తు జరుగుతుంది, కఠిన చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పారు. జూన్ 23వ తేదీన ఇలాంటిదే ఒక సంఘటన రాజస్థాన్లోని భిల్వాడాలో చోటు చేసుకుంది. నగరంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ హాస్పిటల్ కాంప్లెక్స్ చేరువలో ఉన్నటువంటి పార్కులో సంఘశాఖ జరుగుతుండగా కొంతమంది ముస్లింలు ఆ శాఖ పైన రాళ్లదాడి చేశారు. ఆ ఘటనలో ఒక బాలుడు, ఒక యువకుడు గాయపడ్డారు. వాళ్ళిద్దరూ 2 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. భిల్వాడాలో గాంధీ పార్క్ ప్రాంతంలో 40% మంది ముస్లింలు ఉన్నారు. దాంతో వాళ్ళు సంఘ శాఖ పైన క్రమం తప్పకుండా దాడులు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో శాఖలో 5గురికి మించి పాల్గొంటే చాలు రాళ్ళు రువ్వుతున్నారు. అయినప్పటికీ ప్రతిరోజు కనీసం 15-20 మంది ఆ శాఖలో పాల్గొంటూనే ఉన్నారు. ఎక్కడైనా ఒక ప్రాంతంలో ముస్లిం జనాభా పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ 40% మంది ముస్లింలు ఉన్న కారణంగానే అక్కడ శాఖ జరగకుండా అడ్డుకునేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకని? శాఖ హిందూ సంఘటనకు ఉపయోగపడుతుంది, హిందువులను కలుపుతుంది, ఒకటిగా చేస్తుంది. ఇది వాళ్ళకి ఇష్టం లేదు. దానికోసం శాఖని అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. శాఖలో ఏం చేస్తారు? చక్కగా ఆటలాడుకుంటారు, శారీరక వ్యాయామం చేస్తారు, దేశభక్తి పాటలు పాడుకుంటారు, భరతమాత ప్రార్థన చేస్తారు, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి అలాంటి శాఖని అడ్డుకోవాల్సిన అవసరం వాళ్ళకేం వచ్చింది? ఎవరికి ఇబ్బంది వస్తుంది దానివల్ల? కానీ అక్కడ ముస్లిం జనాభా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎక్కడికక్కడ అన్నిటినీ అడ్డుకొని వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చాటుకునేదానికి అనుక్షణం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి దేశంలో ఇవాళ చిన్న చిన్నగా నెలకొంటూ ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో, ప్రాంతాల్లో నెలకొంటూ ఉన్నటువంటి పరిస్థితి మనకు రకరకాల ఉదాహరణల రూపంలో, సంఘటనల రూపంలో మనకు అర్థమవుతా ఉంది. ప్రతి హిందువు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది, జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది, తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వాలకి దీనిపైన దృష్టి లేదు. ముఖ్యంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, సెక్యులర్ గవర్నమెంట్స్కి, అట్లాగే ప్రభుత్వ అధికారులకి దృష్టి లేదు. పోలీసు శాఖకి సరైనటువంటి అవగాహన లేదు, దృష్టి లేదు. ప్రజలకి కూడా దీనిపైన సరైన అవగాహన లేకుండా చేస్తూ ఉన్నారు. మీడియా వాస్తవాలు చెప్పదు. ఏదైతే నిజాలు ప్రజలకి చెప్పాలో, తెలియాల్సిన అవసరం ఉందో అది చెప్పటం లేదు. దానివల్ల ప్రాణాలు పోతున్నాయి, కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి, తెలివిగా మసులుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబాన్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన కుటుంబంలో ముఖ్యంగా పిల్లల్ని, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, ఆడపిల్లలు, వీళ్ళందరినీ కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాళ్ళ సమాజంలో జరుగుతున్నట్టు మార్పుల్ని మనం గ్రహించి దానికి తగ్గట్టుగా జాగరూకతతో నడుచుకునేటువంటి ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. భారత్ మాతాకి జై.